ఇక ఇటు తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతోంది. దాంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 17 ఎంపీ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. ఇవాళ సాయంత్రం కల్లా ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలీస్ స్టేషన్కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. 1,90,000 మంది పోలింగ్ విధుల్లో డైరెక్ట్ గా పాల్గొంటారు. మొత్తం 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మల్కాజ్గిరి ఎంపీ సీటు పరిధిలో అత్యధికంగా 37,28,000 ఓట్లు ఉంటే అత్యల్పంగా మహబూబాబాద్ ఎంపీ పరిధిలో 14,23,000 ఓట్లున్నాయి. ఇప్పటి వరకు 1,90,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. 21,680 మంది హోం ఓటింగ్ లో పాల్గొన్నారు. 3 పోలింగ్ కేంద్రాల్లో అత్యల్పంగా ఓటర్లున్నారు. మరోవైపు పోలింగ్ సందర్భంగా సోమవారం సెలవును ప్రకటించారు. మే 13న సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని సీఈఓ వికాస్ రాజ్ హెచ్చరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తు సైతం ఏర్పాటైంది. ఏజెన్సీ ప్రాంతాలలో హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా పెంచారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కరుణాకర్. తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అంతా అధికార యంత్రాంగం అంతా సిద్ధమేనా? ఇంకా పోలింగ్ ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవీఎంల పంపిణీతో పాటు సిబ్బందికి కొంతమేర శిక్షణ కూడా ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈసారి 17 పార్లమెంటు స్థానాలకు గాను మొత్తం 1,05,000 ఈవీఎంలు వాడుతున్న పరిస్థితి, అంటే బ్యాలెట్ యూనిట్లు 1,05,000 వాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో 44,000 కంట్రోల్ యూనిట్స్ ఉంటే 48,000 వీవీప్యాట్స్ ఉన్నాయి. మొత్తం మీద 1,05,000 యూనిట్లకు సంబంధించి పంపిణీ విస్తృతంగా జరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పోలింగ్కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగా మొత్తం ఈసారి తెలంగాణలో 2,90,000 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసు బందోబస్తు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా దాదాపు 2 లక్షల మందికి పైగా పోలింగ్ అంటే బందోబస్తుకు సంబంధించిన సిబ్బంది పాల్గొంటున్నారు. రాష్ట్ర పోలీసులు 60 మంది కావచ్చు, 1,60,000 సెంట్రల్ యూనిట్స్ పోలీసు యూనిట్స్ కావచ్చు. ఈ విధంగా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలింగ్ సమయాన్ని కూడా తెలంగాణలో పెంచిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ ఎండల తీవ్రత నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఓటర్ అంతా కూడా పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు వేసేందుకు గాను 1 గంట వెసులుబాటు కల్పించారు. కాబట్టి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కొనసాగుతుంది. అయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అందులో 5 పార్లమెంట్ సెగ్మెంట్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగే పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలింగ్ పర్సెంటేజ్ని కూడా ఈసారి పెంచేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఎండల తీవ్రత ఉన్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. అందులో కుర్చీలు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే టెంట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే మంచినీరు, త్రాగునీరు అందుబాటులో ఉంచడం కావచ్చు, ఇటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. దాంతోపాటు ఈసారి పూర్తి స్థాయిలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు కూడా భారీగా పంచింది. దాదాపు 92% మేర, అంటే తెలంగాణలో మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు ఉంటే దాదాపు 3,11,00,000 మేర ఓటర్ స్లిప్పులు, దాదాపు 92% ఓటర్ స్లిప్పులు కూడా పంచింది. ఇంకా పోలింగ్ స్టేషన్స్ ఓటర్లకి ఎక్కడుంది పోలింగ్ స్టేషన్ లొకేషన్ తెలియకపోయినా కూడా SMS సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. 1950కు SMS చేస్తే వాళ్ళ ఓటర్ ఐడి యొక్క నెంబర్ SMS చేస్తే చాలు, వాళ్ళకు పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది పూర్తి స్థాయిలో అడ్రస్ను తెలిపే విధంగా కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి రేపు ఉదయం పూర్తి స్థాయిలో పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఈవీఎంల పంపిణీ పూర్తయితే ఈవీఎంలు తీసుకెళ్లే వాహనాలు కావచ్చు, ఈవీఎంలతో పాటు వెళ్లే సిబ్బంది కావచ్చు, వెళ్లే వాహనాలన్నిటి కూడా GPS ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఇంకా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 35,809 పోలింగ్ స్టేషన్లు మొత్తం ఉంటే అందులో 30% సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లకు కూడా ఈ ఎన్నికల సంఘం గుర్తించిన పరిస్థితి. అంటే 9,900 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో కూడా ఏ విధంగా యాక్ట్ చేయాలి, సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై కూడా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితి. ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే వెంటనే వాటిని రీప్లేస్ చేసేందుకు కూడా 15,000 అదనపు ఈవీఎంలను అందుబాటులో ఉంచింది. దాంతోపాటు
ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వచ్చినట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో సరిచేసేందుకు ఈసీఐఎల్ ఏవైతే ఈవీఎంలను తయారు చేస్తుందో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్ ఇంజనీర్లను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద పూర్తి స్థాయిలో రేపు పోలింగ్కు మాత్రం ఏర్పాటు చేస్తున్న ఎన్నికల సంఘం మనం చూస్తున్నాం. లైవ్లో జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఈవీఎంల పంపిణీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన ఇప్పుడే యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద పూర్తి స్థాయిలో ఈవీఎంల పంపిణీ కానీ వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. సార్, ఎట్లా జరుగుతుంది ఈవీఎంల పంపిణీ గ్రేటర్ పరిధిలో? అంటే మనకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో 15 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా మన స్టాఫ్ రావడం మొదలైనాయి. అందరికీ కూడా మనం ఫ్రీ బస్ కూడా ఏర్పాటు చేశాము. 40 చోట్ల అక్రాస్ జిహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేశాము. పొద్దున్న 8:30 నుంచి ఆ బస్సెస్ కూడా మొదలైనాయి. ఇప్పుడు దాకా దాదాపు 25-30% మంది వచ్చేసారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బై 12-12:30కి మనకి ఈ పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుంది. లంచ్ తర్వాత అందరం కూడా బై 3 o'clock 4 o'clock ఎవ్రీబడి విల్ రీచ్ దేర్ పోలింగ్ బూత్స్. సరే, ఇప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ చాలా లోగా ఉంటుంది, వీక్గా ఉంటుంది. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు మనం లాస్ట్ 3 months నుంచి కూడా ప్లస్ మనకు కూడా పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏం జరిగినాయి అనేది కూడా మనకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆ స్పెసిఫిక్ పోలింగ్ స్టేషన్స్ టార్గెట్ చేస్తూ స్వీప్ యాక్టివిటీస్ పెంచడం జరిగినాయి. ఈ స్టిక్కర్ క్యాంపెయిన్స్ కానీ BIS డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్ టైం కూడా మనం పెంచి ఇవ్వడం జరిగినాయి. సెలబ్రిటీస్ ద్వారా క్యాంపెయిన్ చేయడము, మరియు మనకు వాళ్ళ కోసం ఫ్లాష్ మాబ్స్ అలాంటివి ఏర్పాటు చేయడము. మన 18 to 19 ఓటర్స్ మనకు 76,000 మంది కొత్తగా యాడ్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పుడు దాకా. వాళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి చేయడం ఇవన్నీ కూడా చేసినాం. వెదర్ కూడా బాగానే అనుకూలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా పోలింగ్ శాతం పెరుగుతాయని ఆశిస్తున్నాం. గ్రేటర్లో ఈసారి ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గుర్తించారు? వాటిలో పోలింగ్ పర్సెంటేజ్ సజావుగా సాగేందుకు, ఓటింగ్ పర్సెంటేజ్ సజావుగా సాగేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే హైదరాబాద్ జిల్లా చెప్తున్నాను, జిహెచ్ఎంసీ అని చెప్పకుండా ఈ 15 కాన్స్టిట్యువెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకి సంబంధించి 1050 లొకేషన్స్ మనం గుర్తించడం జరిగింది. లొకేషన్ గుర్తిస్తాము, స్టేషన్ అని గుర్తించాము. ఈ 1050 లొకేషన్లో కూడా మనం CCTV కెమెరాస్ వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగినాయి. అలాగే మనం మైక్రో అబ్జర్వర్స్ కూడా ప్రతి దాంట్లో పెట్టడం జరిగినాయి. సో 100% ప్లస్ లోపల బయట కూడా కెమెరా పెట్టాము. సో దీనివల్ల మనకు ఈ క్రిటికల్ పోలింగ్స్ ఏమున్నాయో దాంట్లో CAPF ఫోర్సెస్ పెట్టడం జరిగినాయి, స్టేట్ పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పెట్టడం జరిగినాయి. సో దానివల్ల ప్లస్ QRTs అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు మొత్తం చూసుకుంటున్నారు. కాబట్టి పీస్ఫుల్గా మనకు ఇక్కడ పోలింగ్ జరగడానికి అవకాశం. సరే, రేపు పోలింగ్ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ కూడా, ఎన్నికల సంఘం సెలవు ప్రకటించినప్పుడు కూడా చాలా వరకు IT కంపెనీలు కావచ్చు, హైదరాబాద్ పరిధిలో చాలా వరకు ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వట్లేదన్న దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మీరు ఓటర్లకు ఏం చెప్తారు? రేపు పోలింగ్ జరుగుతుంది, ఓటర్లకు ఏం చెప్తారు? అంటే 100% ఏ చిన్న పెద్ద సమస్య అని వ్యత్యాసం లేకుండా అందరం కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని ఓట్ వేయడానికి పంపించాలి. దానికోసమే పొద్దున్నుంచి మనకు 5-6 గంటల పోలింగ్ దాకా కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సెలవు ప్రకటించాము. ఎవరైనా దానికి విరుద్ధంగా వాళ్ళు ఓపెన్ చేస్తే మాత్రం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటాం. మన గ్రేటర్ ప్రజలకు చెప్పడం ఏంటంటే హైదరాబాద్ ప్రతి దాంట్లో కూడా ముందున్నాయి. అలాగే మన ఓటు శాతంలో కూడా మనం తప్పనిసరిగా ముందు ఉండాలి. ఆ రోజు సెలవు దినం అయితే కూడా పొద్దున్న వచ్చేసి అందరం ఓటేసి కూడా సెలవు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా మన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాము. ఇంక్లూడింగ్ ర్యాంప్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, వెయిటింగ్ ఏరియా కానీ, షేడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి రేపు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ చెప్తున్నారు. మొత్తం మీద ఈవీఎంలు ఈ మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా 35,800 పోలింగ్ స్టేషన్స్ పూర్తి స్థాయిలో ఈవీఎంలు చేరిపోతాయి. సాయంత్రం వరకు చేరిపోయిన తర్వాత రేపు ఉదయం మాక్ పోల్ ఉంటుంది. మాక్ పోల్ తర్వాత మెయిన్ పోలింగ్ స్టార్ట్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం తీక్షణంగా పర్యవేక్షిస్తుంది. ఇక్కడ BRK భవన్లో కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ కృప రైట్ కరుణాకర్.